హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హెల్దీ స్టాఫ్ అండ్ వెల్కమ్ టు డే 25 మంతన్ గారి డైట్లో ఈరోజు 25th డే అండి. సో వెయిట్ అయితే చాలా బాగా రెడ్యూస్ అయ్యాను నిన్నటికంటే ఈరోజు. వెయిట్ అది కూడా నేను లాస్ట్లో పెట్టాను. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈరోజు లేచిన వెంటనే మార్నింగ్ లీటర్ వాటర్ తాగి ఒక 40 minutes అలా గ్యాప్ ఇచ్చి సూర్య నమస్కార, యోగా అండ్ అలాగే కొంచెం కార్డియో కూడా చేశాను. అండ్ కోర్ స్ట్రెంత్ బాగా చేస్తున్నాను అనమాట ఈ మధ్యన. సో టమ్మీ ఎక్సర్సైజెస్ కానీ అండ్ అలాగే స్క్వాట్స్ కానీ, ఇక్కడ నౌకాసన వేసాను చూసారా. సో ఇది మనకి అబ్డామిన్ మీద కొంచెం ప్రెషర్ పడుతుంది అనమాట. సో బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి యూజ్ అవుతుంది. సో ఏది చేసినా మీరు మీ బ్రీతింగ్ బాగా తీసుకునేంత వరకు, కంఫర్టబుల్గా మీరు బ్రీతింగ్ తీసుకుంటున్నారు అన్నంత వరకు చేస్తే పర్వాలేదండి. ఇప్పుడే వర్కౌట్ కంప్లీట్ అయింది. సెకండ్ టైం లీటర్ వాటర్ అనమాట. ఈరోజు ఫస్ట్ టైం మర్చిపోయినట్టున్నా రికార్డ్ చేయలే. మార్నింగ్ లేచిన వెంటనే తాగేసా. సో వెయిట్ అయితే చాలా బాగా తగ్గుతున్నాం గైస్. ఈ హెల్దీ డైట్ కదా, సో చాలా బాగా తగ్గుతున్నాం. అండ్ అలాగే ఎక్సర్సైజ్ కూడా చేస్తే ఇంకా బాగా మీకు రిజల్ట్స్ కనబడతాయి. ఎక్సర్సైజ్ అండ్ వాటర్, ఖచ్చితంగా ఎక్సర్సైజ్, వాటర్. నాకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది వాటర్ అలాగే ఎక్సర్సైజ్ అనమాట. సో లీటర్ వాటర్ సెకండ్ టైం తాగేస్తున్నాను. వాటర్ తాగడానికి ట్రై చేయండి, చాలా చాలా మంచిది. వెయిట్ లాస్ అనే కాదు, చాలా రకాలుగా మనకి లోపల హెల్ప్ అవుతుంది అనమాట. సో నేను తర్వాత చెప్తాను నేను ఇంకెప్పుడైనా వాటర్ తాగడం వల్ల యూజెస్ ఏంటని చెప్పి. సో ఎంప్టీ స్టమక్ మీద వాటర్ తాగితే చాలా మంచిది. సో సెకండ్ టైం వాటర్ కంప్లీట్ చేసేస్తాను ఇప్పుడు. హాయ్, టైం 9 అవుతుంది ఇప్పుడు. సో మనం జ్యూస్ తాగాలి కదా, మునగాకు జ్యూస్ తాగుతున్నాను అనమాట. అండ్ చాలామంది అడుగుతున్నారు ప్రాపర్గా చెప్పండి డైట్ ఏంటని. అంటే కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, సో వాళ్ళకి తెలియదు కాబట్టి మార్నింగ్ 9కి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నది డైట్. సో మార్నింగ్ 9కి నేను ఏదో ఒక టైప్ జ్యూస్ తాగుతాను. వెజిటబుల్ జ్యూస్ కానీ, గోధుమ గడ్డి జ్యూస్ కానీ, మునగాకు జ్యూస్ కానీ. అండ్ అలాగే నెక్స్ట్ 11:30కి లంచ్ అనమాట. స్ప్రౌట్స్ అవన్నీ చూపిస్తాను నెక్స్ట్ అలాగే 4కి మీరు ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు. నేను అయితే తాగట్లేదు కానీ నెక్స్ట్ ఫ్రూట్ జ్యూస్ అయిపోతుంది కదా 4కి. ఇంకా నెక్స్ట్ 5:30కి డిన్నర్ అనమాట. సో ఇంకా అక్కడతో మన ఈటింగ్ విండో క్లోజ్ అయిపోతుంది. డిన్నర్లో కడుపు నిండా ఫ్రూట్స్, నట్స్ అన్ని పెట్టుకుంటాను అనమాట. శుభ్రంగా అన్ని కడుపు నిండా తినచ్చు. ఓకే, మునగపొడి లింక్ అడుగుతున్నారు, డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చూడండి మునగాకు లింక్. అండ్ అలాగే మన వెయిట్ స్కేల్ అడుగుతున్నారు కదా చాలామంది, మీరు ఏ కంపెనీ మోడల్ వాడుతున్నారు ఏంటని చెప్పి. సో నేను అది కూడా మనకి డిస్క్రిప్షన్లో పెట్టాను. ఒకసారి ఈ 2 లింక్స్ పెట్టాను, ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మునగాకు పొడి అయితే చాలా మంచిది. 4.9 రేటింగ్తో పెట్టాను అనమాట, చాలా బాగుంది మునగాకు పొడి. నెక్స్ట్ బియాండ్ హెర్బ్స్ అనమాట, చాలా మంచిది. అండ్ అలాగే వెయిట్ స్కేల్ కూడా చాలా మనకి తక్కువ ప్రైస్లోనే మంచి రేటింగ్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఈ 2 పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడైతే మనం ఇది కంప్లీట్ చేసేది. మనకి ఈ మునగాకులో వైటమిన్ సి, వైటమిన్ ఈ అలాగే కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి కూడా ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా మనకి బి విటమిన్స్ కూడా చాలా బాగుంటుంది ఇందులో. వైటమిన్ B1 కానీ, B2 కానీ, B3 కానీ, B6 కానీ, B9 ఫోలేట్ అంటారు కదా అది కానీ. సో బాగుంటుంది అనమాట, అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియంట్స్ అని అంటారు దీన్ని. సో ఇది హెల్త్కి, హెల్దీ స్కిన్కి, హెల్దీ హెయిర్కి, అలాగే మనకి యాంటీ ఏజింగ్ అని కూడా అంటారనమాట దీన్ని. ఈరోజు 11:30కి లంచ్ అనమాట. సో 11:30కి లంచ్లో 1 క్యారెట్ అలాగే 3 రకాల స్ప్రౌట్స్ పెట్టాను. అలాగే గుప్పెడు నానపెట్టిన వేరుశనగులు పెట్టాను అనమాట. సో లంచ్ అయితే ఇలా కంప్లీట్ చేశాను. ఈరోజు ఈవినింగ్ డిన్నర్ కొంచెం చేంజ్ చేశాను అనమాట, చూద్దురుగాను అది. చాలామంది ఎలా తింటున్నారు అక్క, చాలా గట్టిగా ఉంటున్నాయి కదా స్ప్రౌట్స్, బాగా ఎక్కువ టైం పడుతుందని అంటున్నారు. ఎక్కువ టైం పడుతుంది నిజమే, ఇది స్ప్రౌట్స్ తినడానికి చాలా ఎక్కువ టైమే పడుతుంది. ఆల్మోస్ట్ 1 hour పడుతుంది అనమాట ఇవన్నీ నావలు తినడానికి. ఇంట్లో హౌస్ వైఫ్స్ అయితే నో ప్రాబ్లం, మనం ఇంట్లో పని చేసుకుంటూ చక్కగా తినేయచ్చు. బట్ జాబ్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవ్వచ్చు. వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తే పని చేసుకుంటూ తినేయచ్చు. మనం రైస్ అదేం కాదు, హ్యాండ్ వాష్ చేసుకునేది ఏమి ఉండదు. పర్మిషన్ ఇవ్వకపోతేనే ఇబ్బంది వాళ్ళు వర్క్ చేసే ప్లేస్లో. సో ఇవి ఇలా ఎక్కువసేపు నమిలి తినటం కూడా మనకి లాభమే అనమాట. ఇవి ఇలా స్ప్రౌట్స్ ఎక్కువసేపు నములుతాం కదా, సో ఈ డబల్ చిన్ తగ్గుతుంది. అలాగే మనకి ఇక్కడ డబల్ చిన్ ఫ్యాట్ తగ్గుతుంది, ఎక్కువసేపు నములుతాం కదా. ఇక్కడ మౌత్ ఎక్సర్సైజ్ బాగా జరుగుతుంది అనమాట ఇక్కడ. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే జా లైన్ వస్తుంది అనమాట, చూడడానికి బాగుంటుంది. ఓకే, మీరు నా ఫేస్ అబ్జర్వ్ చేసినట్టయితే Day 1లో, అంటే మన యూట్యూబ్లో ఫస్ట్ వీడియో పెట్టాను చూడండి, భాషా అనేది కాకుండా. సో మంతన్ గారు డైట్ స్టార్ట్ చేయబోతున్నా అని చెప్పి. నా ఫేస్ చాలా చబ్బీగా ఉంది. సో డైట్ ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 25 days అవుతుంది కదా. సో రెగ్యులర్గా మనం తింటూ ఉంటే ఫేస్ ఫ్యాట్ అనేది తగ్గుతుంది అనమాట. సో రా ఫుడ్లో అది బాగా మనకి ఒక మంచి యూస్ఫుల్ థింగ్. ఓకే. అండ్ అలాగే ఇంకా చాలామంది బాయిల్ చేసుకుని తినచ్చు అని అడుగుతున్నారు. చక్కగా తినచ్చు, బాయిల్ చేసుకున్నా కూడా ప్రోటీన్ అలాగే ఉంటుంది, బాయిల్ చేసుకుని కూడా తినచ్చు. ఈ స్ప్రౌట్స్ అయితే చాలా మంచిదన్నమాట, మనకి ప్రోటీన్ డబుల్ అవుతుంది ఈ స్ప్రౌట్స్లో. కాబట్టి స్ప్రౌట్స్ తినడం చాలా మంచిది. మీరు ఇలాగే కాదు, రకరకాలుగా అయినా పెట్టుకోవచ్చు. రకరకాలుగా బాయిల్ చేసి రోజు స్ప్రౌట్స్ తినకపోతే వెజిటేబుల్ సలాడ్ అలా కూడా చేసుకోవచ్చు. స్ప్రౌట్స్ ఇంత పొడిగ్గా ఎలా వస్తున్నాయని అడిగారు కదా, ఏం లేదు, మీరు స్ప్రౌట్స్ 2 రోజులు ఉంచండి మొలక్కటి.
ఓకే, ఈరోజు నానబెట్టారనుకో, ఈరోజు పొద్దున్న 6 గంటలకి నానబెట్టారనుకో, సాయంత్రం 6 గంటలకి మొలకట్టండి, అంటే 12 అవర్స్ నానబెట్టండి. ఈరోజు రాత్రికి 6ంటికి మొలకడతారు కదా, దాన్ని అలా 2 డేస్ వదిలేయండి. రేపు ఎల్లుండ అంటే మీరు ఎప్పుడు తినాలి, ఎల్లుండి సాయంత్రం తిన్నా కూడా మీకు ఇలాగే స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. లేదు అవతల తర్వాత రోజు మార్నింగ్ మీరు స్ప్రౌట్స్ తింటే ఇంకా చాలా ఇంత లాంగ్ వస్తుంది అనమాట. ఓకే, ఇంత పొడుగు వస్తాయి చక్కగా. ఏమవుతుందంటే ప్రోటీన్ డబుల్ అవుతుంది. అండ్ అలాగే జిగురు రాకుండా ఎలా తినాలి అక్క, ఐ మీన్ జిగురు రాకుండా ఎలా చేయాలి స్ప్రౌట్స్ అని అడిగారు కదా. సో జిగురు రాకుండా ఉండాలంటే మినరల్ వాటర్లో నానబెట్టండి. మినరల్ వాటర్లో నానబెడితే మీకు జిగురు రావు. ఓకే, నానబెట్టినప్పుడే ఫస్ట్ మినరల్ వాటర్లో నానబెట్టారంటే జిగురు రావు. అలాగే నెంబర్ 1 క్వాలిటీ యూస్ చేయండి. ఓ 20 రూపీస్ 30 రూపీస్ తేడా చూసుకోకుండా కొన్నామంటే ఇంకా మనకి చక్కగా స్మెల్ రావు, జిగురు రాదు, హ్యాపీగా తినొచ్చు అనమాట. 12 అవర్స్ నానపెడితే మనం మెత్తగా ఉంటుంది నమలడానికి. సో 12 అవర్స్ నానపెట్టకపోతే కొంచెం గట్టిగానే అనిపిస్తుంది, అదనమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ డిన్నర్లో 5:30కి ఒక స్వీట్ కార్న్ పెట్టుకున్నానండి. ఇది కాల్చింది, సో ఉడికింది అయితే ప్రాబ్లం, కానీ కాల్చింది ఏం పర్లేదనమాట. సో అది తీసుకున్నాను. అండ్ అలాగే వెజిటేబుల్ సలాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా రోజు ఫ్రూట్స్ నట్స్ తింటున్నా అని చెప్పి, సో ఫ్రూట్స్ నట్స్ కూడా తిన్నా కానీ అవి తక్కువ క్వాంటిటీతో తిన్నా. సో ఈరోజు వెజిటేబుల్ సలాడ్ చేసుకున్నాను అనమాట కొంచెం. సో ఏం లేదు, కొంచెం టమాటో, కీరా అండ్ అలాగే క్యారెట్, నెక్స్ట్ క్యాబేజీ, కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసాను అనమాట. లాస్ట్లో కొంచెం పెరుగు అలాగే కొంచెం చాట్ మసాలా వేసాను అనమాట. సాల్ట్ యూస్ చేయలేదు ఇక్కడ. సో నేను సాల్ట్ తినట్లేదు కదా, అందుకని ఇంకా సాల్ట్ యూస్ చేయలేదన్నమాట. లాస్ట్లో ఇంకా కొంచెం పెరుగు అలాగే చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసేసాను అనమాట. సో వెజిటేబుల్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఎప్పుడు నార్మల్గా మనం రెగ్యులర్గా ఫ్రూట్స్ అవే తింటున్నాను కదా, సో నాకు కొంచెం బోర్ కొట్టిందని చెప్పి ఇలా ట్రై చేశాను అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. మీకు కావాలనుకుంటే కొంచెం సాల్ట్ వేయచ్చు, నేనైతే ఇక్కడ సాల్ట్ యాడ్ చేయలేదన్నమాట. సో సాల్ట్ వేస్తే ఇంకా బాగుంటుంది. నిమ్మకాయ పిండుకోవచ్చు, నిమ్మకాయ పిండుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నా ఇంకా బాగుంటుంది అనమాట. సో పెరుగు వేస్తాం కాబట్టి మనకి ఇది ఎలా ఉందంటే బిర్యానీలో ఉల్లి చట్నీ, పెరుగు చట్నీ ఉంటుంది కదా, సో సేమ్ అదే టేస్ట్ వచ్చిందనమాట. సో ఇది మనకి బాగా కడుపు నిండినట్టు ఉంటుంది తింటే. సో చాలా మనకి ఎక్కువసేపు ఆకలేదు. అలాగే క్యారెట్, కీరా ఇవన్నీ వెజిటేబుల్స్ కదా, చాలా మంచిది అనమాట. రోజు ఫ్రూట్స్ నట్సే తింటున్నాం కదా, సో నట్స్ కూడా తింటాను, కొంచెం స్మాల్ క్వాంటిటీతో తీసుకుంటాయి రోజు. సో ఇది ఉడికింది కాదు, స్వీట్ కార్న్, ఇది తినచ్చు అనమాట. సో ఇది తినేసి ఆల్రెడీ సగం. అలాగే ఒక మోసంబి, బత్తాకాయ, మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు కదా, 2 జామకాయలు పెట్టుకున్నా. ఓకే, సో ఫ్రూట్స్, వెజిటబుల్ సలాడ్ అలాగే నట్స్ కూడా అనమాట. సో ఏం తిన్నా కడుపు నిండా తినాలి. ఓకే, డైట్లో కడుపు మార్చుకోవడం అనేది ఏమొద్దు, ఏం తిన్నా కడుపు నిండా తినొచ్చు. సో అంతా న్యాచురల్ ఫుడ్ తింటున్నాను కాబట్టి సో వెయిట్ రెడ్యూస్ అవ్వగలుగుతుంది అనమాట కడుపు నిండా తిన్నా సరే. సలాడ్ అయితే చాలా బాగుంది. మీరు ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను ఇందులో సాల్ట్ యాడ్ చేయలే. మీరు సాల్ట్ కూడా మీరు అవాయిడ్ చేస్తున్నారు అనుకుంటే మీరు ఏం చేయాలంటే, మామిడి తురుము ఉంటుంది కదా, మామిడి మొక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మామిడికాయ వేసుకుంటే ఇంకా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అన్నమాట సలాడ్. ఇదైతే చాలా బాగుంది. మనం బిర్యానీస్లో పెరుగు చట్నీ చేసుకుంటాం కదా, ఉల్లి చట్నీ, అలా ఉందన్నమాట టేస్ట్ అయితే. నేను పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు వేసాను కదా, ఇంకా బాగుంది. మీరు లైట్గా సాల్ట్ యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ నేను యూస్ చేయట్లేదు. సో మీకు నట్స్, ఫ్రూట్స్, నట్స్, స్ప్రౌట్స్ లాంటివి బాగా బోర్ కొట్టేస్తుంది అనుకుంటే ఎప్పుడైనా ఇలా ట్రై చేయొచ్చు. ఇది కూడా బాగా హెల్ప్ అవుతుంది మీకు ఫ్యాట్ లాస్కి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏం తిన్నా కడుపు నిండా తినాలి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కదా, ఏం తిన్నా కడుపు నిండా తినాలి, పొట్ట మార్చుకోకుండా. సలాడ్ అయితే చాలా బాగుంది, సగం ఖాళీ అయిపోయింది అప్పుడే. సో క్యాబేజ్ కదా, క్యాబేజ్ ఇది చాలా బాగుందన్నమాట టేస్ట్. ఈరోజు వెయిట్ విషయానికి వస్తే ఇంకా 66.40 ఉన్నామండి. అంటే నిన్నటికంటే ఈరోజు 100 గ్రామ్స్ తగ్గామన్నమాట. సో వెయిట్ అయితే చాలా బాగా రెడ్యూస్ అవుతుంది గ్రాడ్యువల్గా. సో మెల్లిగా తగ్గడం చాలా మంచిది అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నెక్స్ట్ డే కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, సీ యూ టుమారో.